Hi students, in this video we are going to start a new chapter, that is Principles of Inheritance and Variation. Principles of Inheritance and Variation చాప్టర్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్దర్గా వచ్చే మొత్తం చాప్టర్లో వచ్చేవన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ వీడియో నుంచి కూడా 2 సార్లు క్వశ్చన్స్ అడిగాడు నీట్లో. అది 2022లో 7 క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, 14 ట్రైట్స్ ఏంటి అనే దాని మీద ఒకటి క్వశ్చన్ ఇచ్చాడు. 2020లో ట్రూ బ్రీడ్ అండ్ నంబర్ మీన్స్ 14 నెంబర్ డైరెక్ట్ మల్టిపుల్ చాయిస్లో ఇచ్చాడు. సో ఆ విధంగా కూడా తర్వాత అడగలేదు, కానీ స్టేట్మెంట్స్ రూపంలో కానీ మల్టీ స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో ఎన్ని కరెక్ట్ అనే కాడ కానీ మ్యాచింగ్లో కానీ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఇది ఈ వీడియోలో. ఇప్పుడు కనుక మనం చూస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సీ అండ్ వేరియేషన్. ప్రిన్సిపల్స్ మీన్స్ వాట్ అంటే ఏంటి? ఫండమెంటల్ రూల్స్ of inheritance. Inheritance means the characters which is to pass from parent to the offspring. అది ఇన్హెరిటెన్సీ అండ్ నెక్స్ట్ హెరిడిటీకి తేడా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అది కూడా క్లియర్గా చెప్తాం మీకు. సో that is the inheritance means process which characters are passed on parents to progeny. అది దాని డెఫినేషన్. అండ్ వేరియేషన్ మీన్స్, వేరియేషన్లో మనకి ఏమొస్తుందంటే ఒక పేరెంట్స్ నుంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్లో ఆఫ్ స్ప్రింగ్స్ ఎలాగుంటాయి, అన్నీ ఒకే రకంగా ఉండవు, కొంచెం తేడాలు కనపడతాయి. ఆ డిఫరెన్సెస్, హౌ ఇట్ ఈస్ పేరెంట్ టు ద ఆఫ్ స్ప్రింగ్, ఎవరి ఆఫ్ స్ప్రింగ్ సమ్ డిఫరెన్స్ విల్ బి దేర్. ఇన్ బిట్వీన్ ద ఆఫ్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి, ఆఫ్ స్ప్రింగ్స్ మధ్యలో కూడా తేడాలు కనపడతాయి, డిఫరెన్సెస్ కనపడతాయి. అండ్ పేరెంట్స్కి ఆఫ్ స్ప్రింగ్స్ మధ్యలో కూడా డిఫరెన్స్ కనపడతాయి. ఆ డిఫరెన్సెస్ని మనం వేరియేషన్స్ అంటాం. సో ఓవరాల్ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వేరియేషన్ మీన్స్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ లాస్ ఆఫ్ క్యారింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్, and the differences between which is to come between the parent and offsprings and in between the offsprings. ఇది మొత్తం కలిపి ఈ చాప్టర్లో రకరకాలుగా డిస్కస్ చేశాడు. దీని మీద మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, 2022లో ఎన్ని క్యారెక్టర్స్ తీసుకున్నాడు, ఎన్ని ట్రైట్స్ తీసుకున్నాడు, దాని మీద పేర్లు కూడా ఇచ్చాడు. అది ఒక క్వశ్చన్ వచ్చింది. 2020లో ఎన్ని ట్రూ బ్రీడ్స్ తీసుకున్నాడు అన్నకాడ దీంట్లో వస్తుంది, అది 14 తీసుకున్నాడు, అది కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. Now, Mendel is the father of the genetics. Mendel ప్రపోజ్ చేసిన రూల్, మెండల్ ఎంట్రీ జెనెటిక్స్లోకి ఎంటర్ అయిన దాకా అప్పటి వరకు దేర్ ఈజ్ నో ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీన్స్ లాస్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఎలాంటి రూల్స్ లాస్ కూడా ఫ్రేమ్ కాల. జస్ట్ వేగ్గా దే యూజ్ టు టెల్. బట్ మెండల్ యాజ్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్, ఆయన చాలా ఎక్స్పెరిమెంట్ల ద్వారా ప్రూవ్ చేశాడు. ప్లస్ దాని మీద కొన్ని ప్రపోజ్ చేశాడు లాస్. బట్ దోస్ ఆర్ ద లాస్ ప్రపోజ్డ్. బట్ దానికి కూడా దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో మెండల్ అండ్ అదర్స్ గివ్ ఎన్ ఐడియా ఆఫ్ ఇన్హెరిటెన్సీ ప్యాట్రన్. ఇన్హెరిటెన్సీ మీన్స్ క్యారెక్టర్స్ పాస్ ఎలా అవుతాయి పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి అనే దాని మీద మెండల్ చేసిన తర్వాత, మెండల్ లాస్ ఇచ్చిన తర్వాత 1900 తర్వాత ఇంకా కొంతమంది కూడా దాని మీద చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. అప్పుడు కానీ మనకు ఒక ఐడియాకి రాలా ఎలా క్యారెక్టర్స్ ఒక జనరేషన్ని, ఒక పేరెంట్స్ నుంచి చిల్డ్రన్ ఆర్ వీ కెన్ సే ఆఫ్ స్ప్రింగ్స్ ఎలా పాస్ అవుతాయి అని. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇన్హెరిటెన్సీ అని మనకు డౌట్ వస్తుంది. ఇన్హెరిటెన్సీ ఈజ్ ప్రాసెస్ బై విచ్ క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ ఆన్ పేరెంట్స్ టు ప్రోజనీ. అది ఇప్పుడే చెప్పాం కదా, పేరెంట్స్ నుంచి దానికి ఉండే ఆఫ్ స్ప్రింగ్స్ ప్రోజనీ అని కూడా అంటుందని మీన్ చిల్డ్రన్ ఎలా క్యారెక్టర్స్ పాస్ అవుతాయి ఒకదాని నుంచి ఒకదానికి ఎలా వెళ్తాయి అనే దాని మీద మనం చెప్పేదే మనకి ఇన్హెరిటెన్సీ అంటాం. నెక్స్ట్ వాట్ ఈ జెనెటిక్స్ అంటాం. మనకు జెనెటిక్స్ అంటే మీకు డౌట్ వస్తుంది,
Genetics means the subject deals with inheritance as well as variation of characters from parents to offsprings is genetics. పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి క్యారెక్టర్స్ ఎలా వెళ్తాయి, వాటిలో వేరియేషన్స్ ఎలా వస్తాయి అని చెప్పే సబ్జెక్టే మనకి జెనెటిక్స్ అంటాం. అండ్ జెనెటిక్స్ ఈజ్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ. హెరిడిటీకి ఆధారం ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ. విచ్ వన్? దట్ ఈస్ ద ఇన్హెరిటెన్సీ. ఇన్హెరిటెన్సీకి బేసిస్ ఏంటి? హెరిడిటీ. ఇట్ ఈస్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇన్హెరిటెన్స్ మీద. ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇన్హెరిటెన్సీ మీన్స్ దట్ ఈస్ ద క్యారెక్టర్స్ యూజ్ టు పాస్ ఫ్రమ్ ద పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్. ఓకే, మనం అది అనుకున్నాం. ఆ వెళ్ళేటప్పుడు కూడా దాన్ని సెల్యులార్ లెవెల్లో కనుక మనం చెప్తే అప్పుడు అది ఇన్హెరిటెన్సీ అవుతుంది. హెరిడిటీ అంటే సింపుల్గా పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ఏ క్యారెక్టర్ వెళ్ళి ఎలా వెళ్ళి అంతవరకే. సో హెరిడిటీ అనేది చిన్న యూనిట్. నెక్స్ట్ వచ్చేసేసరికి మనకి ఇన్హెరిటెన్స్ అనేది మనకి సెల్యులార్ లెవెల్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్లో మనకేం చెప్పాడు? క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్సీ, సెక్స్ లింకేజ్ ఇన్హెరిటెన్సీ, అండ్ హౌ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద డామినెన్సీ, ఇవన్నీ కూడా సెల్యులార్ లెవెల్లో డిస్కస్ చేశాడు. అందుకనే దీని మొత్తాన్ని ఇన్హెరిటెన్స్ అన్నాడు తప్ప హెరిడిటీ అని పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు ఒక బేసిక్ ఐడియా వస్తేనే మీకు ఇది నేర్చుకోవడంలో మీకు మంచి ఇది ఉంటుంది, మంచి కాన్సెప్ట్ తెలుసుకోవడంలో మీకు మంచి పరిజ్ఞానం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ద సబ్జెక్ట్ డీల్స్ విత్ ఇన్హెరిటెన్సీ యాజ్ వెల్ యాజ్ వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ద ఆఫ్ స్ప్రింగ్స్. ఈ జెనెటిక్స్ ఇట్ ఈస్ బేసిస్ ఆఫ్ హెరిడిటీ. హెరిడిటీలో కేవలం క్యారెక్టర్స్ ఎలా వెళ్తాయి పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ వరకే చెప్పుద్ది. ఇన్హెరిటెన్సీ సెల్యులార్ లెవెల్లో కూడా డిస్కస్ చేస్తుంది. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, వేరియేషన్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దాన్నే వాడేం చెబుతున్నాడు మన బుక్లో, ఎన్సీఆర్టీ బుక్లో, వేరియేషన్ ఈజ్ దట్ ద ప్రోజెనీ డిఫర్ ఫ్రమ్ ద పేరెంట్స్. ప్రోజెనీ మీన్స్ ఆఫ్ స్ప్రింగ్స్. ఇట్ యూజ్ టు, మన తల్లిదండ్రులకి పిల్లలకి కొన్ని తేడాలు ఉంటాయా లేదా? ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయి. బిట్వీన్ ద చిల్డ్రన్ కూడా మనకు మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే లేకపోతే హౌ యూ విల్ రికగ్నైజ్ పలానా వాడు అంటే ఎలా గుర్తుపడతావు? నువ్వు వాడింటో 5-6 ఉంటే పలానా వాడు నువ్వు ఎలా గుర్తుపడుతున్నావు? బికాస్ సమ్ డిఫరెన్సెస్ ఆర్ దే. ఆ డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ద ప్రొజెనీ. ఒకే పేరెంట్కి ఒక పేరెంట్ నుంచి వచ్చిన ప్రొజెనీలో ఇండివిజువల్స్ మధ్యలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ పేరెంట్కి ఆఫ్ స్ప్రింగ్ మధ్యలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్సెస్నే మనం వేరియేషన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వేరియేషన్. నెక్స్ట్, ది వేరియేషన్ అంటే మనకి వాట్ ఈజ్ ఇన్హెరిటెన్సీ మనకు చెప్పాడు, దాన్ని ఎలా చేస్తున్నాడు చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ వేరియేషన్ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో 1 మార్క్, దట్ షార్ట్ ఆన్సర్, కొన్ని ఏమన్నా వెరీ షార్ట్ ఆన్సర్స్, లేకపోతే ఫస్ట్ స్టేట్మెంట్స్ రూపంలో, డాష్ రూపంలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్లో నేను తీసుకొచ్చేది. నెక్స్ట్, హ్యూమన్ నోస్ న్యూ వేరియేషన్ ఫ్రమ్ 8000 BC విచ్ వాజ్ హైడన్. ఇది వేరియేషన్ ఎప్పటి నుంచి గమనిస్తున్నారు ఎవరు? మానవులు. ఎప్పటి నుంచి? బిఫోర్ క్రీస్తు పూర్వం 8000 years కాడి నుంచే. అంటే ఇప్పటికైతే ఒక 2000, అది ఒక 8000, 10,000 years బ్యాక్ నుంచే మన హ్యూమన్ దే ఆర్ అబ్జర్వింగ్ ద వేరియేషన్స్. ఆ వేరియేషన్స్ అబ్జర్వ్ చేసి దాని నుంచి కొత్త వెరైటీస్ని ఎలా డెవలప్ చేశారో ఇప్పుడు చెప్తాడు మనకి. నవ్ యు సీ, దే ఎక్స్ప్లాయిటెడ్ ద వేరియేషన్ బై ఆర్టిఫిషియల్ సెలెక్షన్. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ ఉంటాయి ఈ వేరియేషన్స్? ఇన్ ద పాపులేషన్లో ఉంటాయి. ఒక పేరెంట్ వచ్చి ఆఫ్ స్ప్రింగ్ వచ్చేటప్పుడు వేరియేషన్ కొంత తేడాలు ఉన్నప్పటికీ
ఎక్కువ వేరియేషన్స్ గమనించాలంటే మనం ఎక్కడ చూడాలి? పాపులేషన్లో చూడాలి. సో వాట్ దే డన్, దే ఎక్స్ప్లాయిటెడ్ ద వేరియేషన్స్ బై ఆర్టిఫిషియల్ సెలక్షన్ based on desirable characters in population and made selective breeding. అంటే ఇక్కడ మనకు ఒకటి ఉంది. ఏం చెప్తున్నాడు? 8000 బీసీ నుంచే వాళ్ళ హైడెన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నారు. హైడెన్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? దే ఆర్ ద, మన లెక్కలో తర్వాత మీకు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను దాన్ని. రెసెసివ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి సాధారణంగా కొన్ని ఎక్స్ప్రెస్ కావు. అలా ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మీన్స్ ఎన్నో కొన్ని వేలాది ఇండివిజువల్స్ ఉంటే ఆ పాపులేషన్లో వాటిలో కొన్ని వేరియేషన్స్ కనపడతాయి. ఆ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి అప్పటిదాకా? కొన్నిట్లో మాత్రం ఎందుకు వచ్చినాయి? అంతర్గతంగా ఉన్నాయి, హైడెన్ రూపంలో ఉన్నాయి, దే ఆర్ ఇన్సైడ్. బట్ హ్యూమన్ ఏం చేశారు? వాళ్ళు వాటిని స్టడీ చేశారు. ఈ వేరియేషన్ వచ్చింది మనకి బెనిఫిట్గా ఉందా ఏమన్నా? ఆ బెనిఫిట్గా ఉన్నదాన్ని దే సెలెక్టెడ్. ఓ, దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఫర్ అస్, బట్ ఇట్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ప్రాపర్లీ. అది బాగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నప్పటికీ ఇది మనకు బెనిఫిట్ ఉన్నది, దీన్ని మనం సెలెక్ట్ చేసి బ్రీడ్ చేద్దాం, ఇంకో దాంతో క్రాస్ చేసి ఆ క్యారెక్టర్స్ అన్నిటిలో వచ్చే విధంగా చేద్దాము అనేది ఈ హ్యూమన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, 10,000 years బ్యాక్ నుంచి. అదే వాడి ద ఎక్స్ప్లాయిటెడ్ మీన్స్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ వెరీ లెస్ ఇండివిజువల్స్, కానీ దాన్ని ఎక్కువగా చేసి ఎక్స్ప్లాయిటేషన్ చేయడం అంటే ఏంటంటే చాలా ఎక్కువ చేశారు. ఎలాగూ? బై సెలెక్టింగ్ అండ్ ఆర్టిఫిషియల్ బ్రీడింగ్. అది కూడా చూద్దాం ఇప్పుడు. సెలెక్షన్ బేస్డ్ ఆన్ డిజైరబుల్ క్యారెక్టర్. డిజైరబుల్ క్యారెక్టర్స్ అంటే ఎప్పుడైతే ఈ హైడెన్గా ఉన్న క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ అయినాయో వెరీ ఫ్యూ ఇండివిజువల్స్లో, దాంట్లో నుంచి వాళ్ళు ఏం చేశారంటే దే ఆర్ గమనించారు, వాటిని గమనించి దాన్ని బ్రీడింగ్లో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మనం యాక్చువల్గా ప్లాంట్ బ్రీడింగ్లో కూడా చేసేది ఈ రోజు కూడా అదే. కానీ వాళ్ళకి ఎవరికి వెరీ ఓల్డెన్ డేస్ పీపుల్కి వాళ్ళకి తెలియదు హౌ ద ఇన్హెరిటెన్సీ విల్ క్యారీ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్. అది తెలియకపోయినా వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంది. ఏదంటే ఇవి గనక మనం క్రాస్ బ్రీడ్ చేస్తే డిజైరబుల్ క్యారెక్టర్స్ ఒక దాంట్లోకి వస్తాయి అని మాత్రం వాళ్ళకి తెలుసు. సో దే ఎక్స్ప్లాయిటెడ్ ద వేరియేషన్ బై ఆర్టిఫిషియల్ సెలెక్షన్ based on desirable characters in population and made selective breeding. మనకు బాగా అనుకూలంగా మనకు కావాల్సిన విధంగా ఉన్న క్యారెక్టర్స్ కలిగిన వేరియేషన్స్ని వాళ్ళు గమనించి దాన్ని బాగా మ్యాక్సిమం చేశారు. ఎక్స్ప్లాయిటేషన్ మ్యాక్సిమంగా చేసేసారు దాన్ని. ఆ లక్షణాలకి ఇది డిజైర్ క్యారెక్టర్స్, మనకు కావాల్సిన ఉపయోగపడే లక్షణాలని బాగా డెవలప్ చేశారు. ఎలాగూ? బై సెలెక్టివ్ బ్రీడింగ్. అలాంటి వాటిని సెలెక్ట్ చేసి దాని మధ్యలో బ్రీడింగ్ చేశారు, క్రాస్ చేశారు. చేసేదానికి కొన్ని జనరేషన్స్ అలా చేసేదానికి దే గాట్ న్యూ వెరైటీ. అలా కొన్ని జనరేషన్లు చేసేదానికి వాళ్ళకి ఏమైంది? కొత్త వెరైటీస్ వచ్చింది. త్రూ ఆర్టిఫిషియల్ మేడ్ సెలెక్టివ్ బ్రీడింగ్, త్రూ ఆర్టిఫిషియల్ selection and domestication, they created new variants. ఇప్పుడు ఏం చేశారు? ఆర్టిఫిషియల్గా అంటే ఏంటంటే ఇక్కడ అర్థం మన ఇన్వాల్వ్మెంట్తో, మానవుడి యొక్క ఇన్వాల్వ్మెంట్తో. న్యాచురల్ కండిషన్లో అవి సాధారణంగా వెరీ రేర్గా కొన్ని పాపులేషన్లో కొన్నిట్లోనే కనపడతాయి. కానీ ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? మానవుల యొక్క ఇన్వాల్వ్మెంట్ జరిగింది. ఎందుకు జరిగింది? వాళ్ళకి కావాల్సిన డిజైర్ క్యారెక్టర్స్ దాంట్లో ఉన్నాయి. ఇక్కడ ఆ వేరియేషన్లు చూపించే దాంట్లో ఆ డిజైర్స్ చూపించే క్యారెక్టర్స్ని వేరే దాంతో క్రాస్ చేసేసి ఆ క్యారెక్టర్స్ అన్నీ ఒకదాంతో తర్వాత ఆఫ్ స్ప్రింగ్స్లో కూడా కంటిన్యూగా వచ్చేలా చేయడాన్నే వాళ్ళు ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అండ్ ద ఆర్టిఫిషియల్ సెలెక్షన్ డొమెస్టికేషన్ అండ్ క్రియేటెడ్ న్యూ వెరైటీస్. అలా దాన్ని ఒకదానితో ఒకటి క్రాస్ చేయటం వల్ల వచ్చే న్యూ వెరైటీస్ వచ్చేసినాయి. న్యూ వెరైటీస్ ఎలా ప్రొడ్యూస్ అయినాయి? బై ద ఆర్టిఫిషియల్ సెలెక్షన్. మీన్స్ కావాల్సిన డిజైర్డ్ క్యారెక్టర్స్ వాటిని సెలెక్ట్ చేసాము. ఆ సెలెక్ట్ చేసిన వాటిని ఏం చేసాము? బ్రీడింగ్లో వి డన్ ద
మేడ్ ద సెలెక్టివ్ బ్రీడింగ్. మనకు కావాల్సిన విధంగా దాన్ని క్రాస్ చేసాము, మీన్స్ మేల్ ఫీమేల్ని క్రాస్ చేసాము. దెన్ వాట్ హ్యాపెన్, ద క్యారెక్టర్స్ కేమ్ ఇన్ ద ఆఫ్ స్ప్రింగ్స్, స్టేబుల్ క్యారెక్టర్స్. అవి కొన్ని జనరేషన్స్ పాటు అది కంటిన్యూ అయితే అప్పుడు దాన్నే మనం ఏమంటాం అంటే వీ యూజ్ టు కాల్ ఇట్ యాజ్ వేరియంట్స్. దే డెవలప్డ్ ఎస్ అ డొమెస్టికేషన్ అండ్ క్రియేటెడ్ న్యూ వేరియంట్స్. కొత్త వేరియంట్స్ వచ్చినాయి. ఆ వేరియంట్స్ ద్వారా మనకు వచ్చిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు ప్లాంట్ బ్రీడర్స్ ఉపయోగించే వెరైటీస్ అవి ఎప్పటి నుంచో గత 10,000 years బ్యాక్ నుంచి డెవలప్ చేస్తూ వచ్చిన వెరైటీసే. ఆ వేరియేషన్ ఉన్న దట్ ఈస్ ద వేరియంట్స్ని మనం మళ్ళీ ఇంటర్బ్రీడ్ చేసి ఇప్పుడు హైబ్రిడ్ సీడ్స్ అయిన దాని నుంచి డెవలప్ చేస్తున్నాం. అదంతా కూడా మీకు ఇప్పుడు అనవసరం. కానీ ఎందుకంటే వేరియంట్స్ ఎలా వచ్చినాయి, ఆర్టిఫిషియల్ బ్రీడింగ్. ఆర్టిఫిషియల్ బ్రీడింగ్స్ బై సెలెక్టివ్ బ్రీడింగ్ ఎలా చేశారు, డిజైర్ క్యారెక్టర్స్. మనకు కావాల్సిన క్యారెక్టర్స్ దేంట్లో ఉన్నాయి, కొన్ని వేరియంట్ వల్ల. అండ్ దే ఆర్ ఎక్స్ప్రెస్డ్. ఎలా ఎక్స్ప్రెస్ చేసినాయి, వెరీ ఫ్యూ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ద వేరియంట్స్. వాటిని ఏం చేశారు, హ్యూమన్ ఎక్స్ప్లాయిటెడ్. దాన్ని గమనించి దే ఆర్ సెలెక్టివ్ బ్రీడింగ్. దట్ ఈస్ ద థింగ్. నౌ దే ఎక్స్ప్లాయిటెడ్ ద వేరియేషన్ బై ఆర్టిఫిషియల్ సెలెక్షన్. ఆర్టిఫిషియల్ సెలెక్షన్ మీన్స్ మన ఇన్వాల్వ్మెంట్తో దాన్ని సెలెక్ట్ చేసాం. చేసి బేస్డ్ ఆన్ డిజైరబుల్ క్యారెక్టర్. దేని బేస్ చేసుకొని, మనకు కావాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదా అని దాని మీద బేస్ చేసుకొని ఈ విధంగా చేసాం. ఇలా చేయటం వల్ల మనకు బాగా ఎకనామిక్గా ఉపయోగపడే ఒక వేరియంట్ కూడా ఉంది. దాన్నే మనం ఏంటంటే ఎగ్జాంపుల్ ఇదే షాహీవాల్ కౌ. ఈ షాహీవాల్ కౌ నేను వేరే తోట నుంచి తీసుకొచ్చి, ఇది షాహీవాల్ కౌ. షాహీవాల్ కౌ అలా డెవలప్ చేసుకొచ్చింది. లాస్ట్ 10,000 yearsలో డెవలప్ చేసుకుంటే షాహీవాల్ కౌ మనం ఇప్పుడు చూస్తుంది. షాహీవాల్ దాని పేరు ఆవు. దీనికి వాట్ ఈస్ ద క్యారెక్టర్స్, మనకు డిజైర్ క్యారెక్టర్స్ ఏమున్నాయి నీకు ఒక అనుమానం వస్తుంది. దాన్ని ప్రూవ్ చేయడానికి ఇది మేబీ ఇట్. ఇన్ జనరల్ కౌస్ ఏం చేస్తాయి, అప్ టు 6 లీటర్ మిల్క్ ఇస్తాయి, 3 to 6 liters పర్ డే. బట్ షాహీవాల్ కౌ పర్ డేకి 8 to 16 liters ఇస్తుంది. మనకు కావాల్సిన పాలు, మిల్క్. హై మిల్క్ గివింగ్ ది వెరైటీ షాహీవాల్ కౌ డెవలప్డ్ బై ద ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ఫ్రమ్ ద లాస్ట్ thousands of the years. అందుకోసం మీకు పెట్టాను ఇది. సో ఇది బిట్ నీటికి చాలా ఇంపార్టెంట్. అండ్ హీ విల్ లాస్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఆల్సో. నెక్స్ట్ ఈ సి మెండల్. ఇది ఇవన్నీ కూడా వాట్ దే డన్ బై ద హ్యూమన్ ఫ్రమ్ ద లాస్ట్ 10,000 years. వాళ్ళకి ఇన్హెరిటెన్సీ గురించి పెద్ద అవగాహన లేకపోయినా వేరియేషన్ అబ్జర్వ్ చేయటం, దాన్ని బ్రీడ్ చేసి దాన్ని డెవలప్ చేయటం అంతవరకు తెలుసు వాళ్ళకి. తర్వాత కాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా రకరకాలుగా చేశారు. కానీ యాక్చువల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని చెప్పింది ఎవరంటే మెండల్ ఎలా చెప్పాడు, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చెప్పాడు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మెండల్ కండక్టెడ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్. దేంట్లో చేశాడు హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, ఒక లక్షణ, ఒక క్యారెక్టర్, ఒక ట్రైట్కి ఇంకో ట్రైట్కి దాని మధ్యలో బ్రీడ్ చేసి ఆ వచ్చేదాన్ని మనం హైబ్రిడైజ్ అని అంటాం. హైబ్రిడ్ అంటే సెల్ఫ్ పాలినేషన్ కాదు, క్రాస్ పాలినేషన్ ఇన్ బిట్వీన్ ద డిఫరెంట్ ట్రైట్స్. ట్రైట్ ఆల్సో సిమిలర్ ట్రైట్. ద ట్రైట్ విల్ బి ఇన్ ద పెయిర్స్. అది కూడా ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ట్రైట్కి క్యారెక్టర్కి తేడా ఏంటి కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో హియర్ హైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ గార్డెన్ పియాలో అంటే బఠానీ మొక్కలు ఏం చేశాడంటే హీ డన్ హైబ్రిడైజేషన్. దాన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటానికి కూడా మనకి ఈ బుక్లో ఇవ్వకపోయినా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఈ బఠానీ గార్డెన్ పియా లైఫ్ స్పాన్ ఎన్ని రోజుల్లో బతుకుద్ది, అది జస్ట్ 3 months లోపే దాని లైఫ్ సైకిల్ పూర్తి అయిపోతుంది. అంటే విత్తనాలు తయారవడం, తర్వాత ప్లాంట్ చనిపోవడం జరుగుతుంది. సో దీని మీద మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇయర్లీ ఎన్ని చేయగలవు, 3 monthsకే లైఫ్ సైకిల్ పూర్తి అవుతుంది. కాబట్టి వీ క్యాన్ డూ 3 generations మినిమం ఈజీగా చేయగలం.
ప్లస్ వీటిలో డార్మెన్సీ అనేది లేదు, సీడ్స్ వెంటనే. అండ్ ఇవేం చేస్తాయంటే దే విల్ అలౌ సెల్ఫ్ పాలినేషన్ అండ్ క్రాస్ పాలినేషన్ ఆల్సో. ఇట్ ఈస్ అ బైసెక్సువల్ ఫ్లవర్. బైసెక్సువల్ ఫ్లవర్ అవడం వల్ల సెల్ఫ్ పాలినేషన్ ఈజీగా జరుగుద్ది, ఇట్ విల్ అలౌ ద క్రాస్ పాలినేషన్ కూడా ఈజీలీ. ఆ రెండు జరగడానికి ప్లస్ దీంట్లో వేరియేషన్స్ చాలా ఉన్నాయి. సో మెనీ వేరియేషన్స్ ఆర్ ప్రజెంట్. సచ్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ he observed and he selected this one. So he conducted the hybridization experiments on garden pea plant, and it becomes headway టు అండర్స్టాండింగ్ ఇన్హెరిటెన్సీ. దీనివల్ల చేసిన దానివల్ల ఏమైందంటే ఇది ముందడుగు, హెడ్వే అంటే ముందడుగు, ఒక ఫస్ట్ స్టెప్ పడింది దేంట్లో, ఇన్హెరిటెన్సీ గురించి అండర్స్టాండ్ చేసుకోవటంలో ఫస్ట్ స్టెప్ ఎవరి ద్వారా పడింది, మెండల్. ఏం చేశాడు, హీ డన్ ద hybridization experiments in the garden pea plants, and ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా కలిపి ఆయన కొన్ని జనరల్ రూల్స్ లాగా కూడా ఫ్రేమ్ చేశాడు, మీన్స్ లాస్. అందువల్ల ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అనేది ఒక సిస్టమేటిక్గా ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మెండల్. సో అందువల్లనే మెండల్ని మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం. ఏం చేశాడు, వాట్ హీ డన్, మెండల్ ఏం చేశాడంటే 7 years చేశాడు ఎక్స్పెరిమెంట్స్. ఒకరోజు ఒక ఏదో 1 or 2 years చేసేసాం కాదు, 7 years ఎక్స్పెరిమెంట్స్ చేశాడు వీటి మీద. ఈ చేసేటప్పుడు 7 years ఎక్స్పెరిమెంట్ చేసి ఆ వర్క్ని పబ్లిష్ చేశాడు, అంటే పేపర్ రూపంలో ప్రజెంట్ చేశాడు కాన్ఫరెన్స్లో. అది కూడా ఇది ఒకసారి 2020 ముందు అడిగాడు, హౌ మెనీ ఇయర్స్ డేట్గా ఇచ్చి కూడా ఇచ్చాడు. అది కూడా అడగడానికి అవకాశం ఉంది. సి దట్ వన్, మెండల్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ 7 years, దట్ ఈస్ 1856 to 63, 1863, అండ్ పబ్లిష్డ్ హిస్ వర్క్ 1865. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామ్. వాడు గనక మామూలుగా అడిగితే నీట్లో కూడా మల్టిపుల్ వాటిలోనే ఎక్కడో అడుగుతాడు, అంటే మల్టీ స్టేట్మెంట్స్లోనో లేకపోతే నెక్స్ట్ మ్యాచింగ్లోనే ఎక్కడో చోట అడగడానికి, స్టేట్మెంట్స్ రూపంలో అడగడానికి అవకాశం ఉన్నది. ఇవి మాత్రం. సో ఏ ఇయర్స్ మధ్య చేశాడు, 1856 నుంచి 1863 మధ్యలో ఎక్స్పెరిమెంట్ చేశాడు ఫర్ 7 years, అండ్ పబ్లిష్డ్ హిస్ వర్క్ ఆఫ్టర్ 3 years, దట్ ఈస్ 1865. ఆఫ్టర్ ఇవన్నీ చేసి 7 years పాటు ఈ డన్ ద ఎక్స్పెరిమెంట్స్, అండ్ హీ ఫ్రేమ్డ్. ఎక్స్పెరిమెంట్ చేయటంలో గొప్ప ఇదేం లేదు, కానీ వాటన్నిటిని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని వాట్ హీ డన్, హీ ఫ్రేమ్డ్ సమ్ లాస్. అవన్నిటిని పట్టుకొని వచ్చిన డేటా మొత్తాన్ని, ఆ ఎక్స్పెరిమెంట్లో రిజల్ట్ మొత్తాన్ని అతను కొన్ని లాస్ని ఫ్రేమ్ చేశాడు. హీ ప్రపోజ్డ్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్సీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ జీవజాతుల్లో వచ్చే మెయిన్గా మనకి యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అండ్ పెద్ద ప్లాంట్స్, వీటి మీద అతను ఒక లాస్ని ఫ్రేమ్ చేశాడు. లా అంటే తెలుసు కదా, రూల్. ఆ లా ప్రకారం ఎలా ఫాలో అవుతాయి అంటే పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ క్యారెక్టర్స్ ఎలా పాస్ అవుతాయి అనే దాని గురించి చెప్పుకొచ్చాడు. సో లివింగ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఇతను ఇంకొక పని కూడా చేశాడు. ఫస్ట్ టైం హీ అప్లైడ్ మ్యాథమెటిక్స్. ఆ వచ్చిన డేటాని ఖాళీగా పెట్టల, మ్యాథమెటిక్స్ కూడా అప్లై చేశాడు. మ్యాథమెటికల్గా అప్లై చేశాడు. మనకేంటంటే A+B² అనేది అందరికీ తెలుసు. దాన్ని ఎలా అప్లై చేశాడో మనకి ఇన్హెరిటెన్స్ మనకి దీంట్లో వస్తుంది, ఈ చాప్టర్లోనే వస్తుంది, ఎక్కడ అప్లై చేశాడు, ఎలా చేశాడని. అంటే మ్యాథమెటికల్గా కూడా డేటాని అనాలిసిస్ చేశాడు. మ్యాథమెటికల్లీ అండ్ స్టాటిస్టికల్లీ ఈ అనలైజర్ ద డేటా. ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. అసలు మెండల్ గురించి కూడా మీ ఇన్స్పిరేషన్ కోసం నేను చెప్తున్నా. ఏంటంటే మెండల్ ఏమైనా డాక్టరేట్ అనుకున్నారా, పిహెచ్డీలు కానీ ఏమైనా చేశాడా, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదివాడా, గొప్ప ఏదైనా అవార్డులు పొందాడా? లేదు. అతను మీకు ఇంటర్మీడియట్ చెప్తున్నారే ఇప్పుడు ఆల్రెడీ, అలా చెప్పే ఒక లెక్చరర్, గుర్తుపెట్టుకోండి. కానీ అతని అబ్జర్వేషన్స్ చాలా డీటెయిల్గా ఉన్నాయి. అతను చదివింది కూడా డిగ్రీ మాత్రమే, మాస్టర్ డిగ్రీ కూడా చేయలే. ఎందుకంటే మీకు ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నా.
అంటే ఎవరైనా సరే ఒక అబ్జర్వేషన్ మనం ప్రాపర్గా చేసి దాన్ని ఒక విధంగా అర్థం చేసుకొని దాన్ని కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే అతను చాలా గ్రేట్ పర్సన్ అవుతాడు. ఇప్పుడు మెండల్ని ఏమంటున్నాం? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటున్నాం. చదివింది డిగ్రీ, చెప్పింది ఏమన్నా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, 11th 12th స్టూడెంట్స్కి, చేసింది ఏమన్నా అతను వాళ్ళ స్టూడెంట్స్ చేత అంతా చేయించి ఎక్స్పెరిమెంట్స్ ఒక జనరల్ రూల్స్ తయారు చేశాడు. ఎందుకంటే ఆయన డిగ్రీ చదివే రోజుల్లో మ్యాథమెటిక్స్ కూడా ఉండేది. అందువల్ల ఆ మ్యాథమెటిక్స్ని కూడా స్టాటిస్టిక్స్ని కూడా అప్లై చేశాడు దీనికి. చేసేసి కొన్ని జనరల్ లాస్ ఫ్రేమ్ చేశాడు. అవన్నీ కూడా ఇన్హెరిటెన్స్లో మనకి హెడ్వే అయినాయి, ముందడుగు, ఒక పర్ఫెక్ట్గా ఒక అనాలసిస్ ఇచ్చాడు అనమాట. సో ఈ ప్రపోజ్ నెక్స్ట్ ఈ ఫస్ట్ టైం మ్యాథమెటిక్స్ అప్లైడ్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటికల్ అప్రోచ్ టు హీజ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ బయాలజీ. బయాలజీలో అప్పటి వరకు బయాలజీ అంటే బాటనీ, జువాలజీ, వీటికి సంబంధించి కూడా పోతామే, అంతేగాని దాన్ని మ్యాథమెటికల్ అప్లై చేయడం అనేది, స్టాటిస్టికల్ అప్లై చేయడం అనేది లేదు. అతను ఫస్ట్ టైం అలా చేశాడు. చేసి దానికంటే డేటాకి మంచి క్రెడిబిలిటీ తీసుకొచ్చాడు. ఎందుకంటే అతను మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి. చదివింది డిగ్రీ, గుర్తుపెట్టుకో. మీరు కూడా కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని కనుక చదివారు అంటే చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి చెప్తున్నా. ఈరోజు పెద్ద పెద్ద సీడ్ కంపెనీలు ఉన్నాయి. ఆ సీడ్ కంపెనీల్లో చాలా వరకు కొన్ని సీడ్ కంపెనీలు ఫార్మర్స్, వాళ్ళు పెద్దగా ఏం చదవాల, ఏదో 10th క్లాసు ఇంటర్ అట్లా చదివి ఉంటారు. కానీ వాట్ దే డన్, అబ్జర్వ్ చేశారు మన క్రాప్లో ఏదైతే బాగా కొంచెం డిఫరెన్స్గా కనపడుతుందో దాన్ని మళ్ళీ ఇట్లా బ్రీడ్ చేసేసి మంచి వెరైటీ తీసుకొచ్చి ఆ వెరైటీ పెట్టుకొని దాన్ని మళ్ళీ మార్కెటింగ్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు. అంటే మీకు ఏంటంటే చదువు మీద శ్రద్ధ వహించండి. ఏ లెవెల్లో అయినా మీరు బ్రహ్మాండమైన మంచి పేరు, డబ్బు కూడా సంపాదించవచ్చు. గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జాంపుల్ మెండల్, అతను డిగ్రీ వరకే చదివాడు కానీ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అయ్యాడు. ఇక నెక్స్ట్ ఈ సీడ్ కంపెనీస్ పెట్టిన కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు సొంతగా బ్రీడ్ చేశారు. ఎక్కడ? పంట పొలాల్లో, బై అబ్జర్వింగ్ ద క్యారెక్టర్. కాబట్టి మీకు అబ్జర్వేషన్ అనేది చాలా అవసరము. ఈ లెసన్లో ఇదే కాకుండా మనకి చాలా ఇన్స్పిరేషన్ కూడా ఉన్నదని మీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంకొకళ్ళు ఎవరు అడిగారు, సార్ మీరు ఎప్పుడు నవ్వరు కూడా నవ్వరంటే, నవ్వటానికి ఏముంది, లెసన్ సీరియస్గానే ఉంటుంది. నువ్వు కూడా సీరియస్గా వినాలా. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద లెసన్. అర్థమైనా? కాన్సన్ట్రేట్ చేస్తేనే మనకి లెసన్లో కాన్సెప్ట్ అర్థం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇన్వెస్టిగేషన్కి బయాలజీలో ఏం చేశాడు? మ్యాథమెటిక్స్, అతనికి తెలిసిన మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ని కూడా అప్లై చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు? హీ ఫ్రేమ్డ్ 3 laws. 2 laws ఏమన్నా మోనో హైబ్రిడ్ మీద, 1 law ఏమన్నా డైహైబ్రిడ్ మీద చేశాడు. అది ఎందుకు ఇప్పుడు చూస్తాం, తర్వాత ఫర్దర్ వస్తుంది. ఇది స్టాటిస్టికల్గా కూడా చేసేటప్పుడు ఏంటంటే, స్టాటిస్టిక్స్ అప్లై చేయాలంటే శాంపిల్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఏదో 5-10 మొక్కలు తీసుకొని వాటి మధ్యన ఎక్స్పెరిమెంట్ చేసేసి ఏదో వచ్చిందంటే దానికి వ్యాలిడిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే డీవియేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా 100లో శాంపిల్ తీసుకుంటే వాటిలో వచ్చే జనరలైజేస్ చేసేటప్పుడు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే మనకు కరెక్ట్ అనాలిసిస్ వస్తుంది. సో లార్జ్ శాంప్లింగ్ తీసుకున్నాడు, అదే చెప్తున్నాడు. ఈ టేకెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ శాంప్లింగ్ సైజ్ అండ్ గాట్ గ్రేట్ క్రెడిబిలిటీ. దానివల్ల అతనికి అంత పేరు వచ్చింది. ఏదో 5 మొక్కలు 10 మొక్కలు తీసుకొని చేయకుండా మ్యాథమెటికల్గా కూడా నేను చెప్తున్నా మీకు ఇక్కడ ఇవ్వాల. మ్యాథమెటిక్స్లో మనకు రకరకాలు ఉన్నప్పుడు ఏం చెప్తాడు లెక్చరర్? యూ టేక్ 1 ఫ్యాక్టర్ అంటాడు. ఆ ఫ్యాక్టర్ తీసుకొని మనం అనాలిసిస్ చేస్తాం. తర్వాత 2 ఫ్యాక్టర్లతో అనాలిసిస్ చేస్తాం. ఆయన మీకు 10th క్లాస్లో కూడా నేర్పించారు. అదే చేశాడు ఈయన. సో మ్యాథమెటికల్గానే ఏమన్నా వన్ ఆఫ్టర్ వన్ స్టడీ చేయటం, స్టాటిస్టికల్గానే లార్జ్ శాంప్లింగ్ తీసుకోవటం ఆయనకి చాలా మంచి పేరు తెచ్చింది. కాకపోతే వన్ ఆఫ్ ద బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే దీంట్లో ఈ మెండల్ అనేవాడికి, సైంటిస్ట్కి, ఈరోజు మనం ఫాదర్ ఆఫ్ ద జెనెటిక్స్ అంటున్నాం కానీ అతను చనిపోయిన 15 ఏళ్ళకి ఆయన గుర్తింపు రాల. ఆయన చేసిన వర్క్ బాగా ఫేమస్ అయింది. ఆయన బతికున్నప్పుడు ఏదో పెట్టాడు, కొంతమంది సైంటిస్టులు ఒప్పుకోలేదు, అవన్నీ కూడా ఇప్పుడు ఈ చాప్టర్లో వస్తాయి. ఆయన చావని ఎట్టా కొట్టలే, మనం ఏదో వర్క్ చేసేసామని చెప్పి వదిలేసి ఆయన పని ఆయన చూసుకున్నాడు. కానీ వాటిల్ని 1900 తర్వాత రీడిస్కవర్ చేసిన తర్వాత మంచి ఫెమిలియర్ అయిపోయింది.
సో ఒకసారి ఒక వర్క్ చేస్తే ఆ వర్క్ బెనిఫిట్ పొందకుండా, దాని నేమ్ పొందకుండా చనిపోయిన సైంటిస్ట్ నాకు తెలిసి ఇతను ఒక్కడే. చాలా గొప్ప వర్క్ చేశాడు, కానీ బెనిఫిట్ రాల. సో మనకి ఈ రోజుల్లో అయితే ఏంటంటే, మీరు మంచి వర్క్ చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. బాగా దాని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మీరు ఏ లెవెల్లో ఉన్నా పర్వాలేదు. మీరు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదువు, ఎక్కడ ఏదైనా చదువు. కానీ నీవు ఎలా అబ్జర్వ్ చేస్తున్నావు, ఎలా ఇంటర్ప్ట్ దాన్ని ఎలా నీ అప్లై చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అందుకనే మీకు ఇది చెప్తున్నా క్లియర్గా. సో ఈ ప్రపోజ్డ్ 3 laws ఆఫ్ ఇన్హెరిటెన్సీ బేస్డ్ ఆన్ హిజ్ ఎక్స్పెరిమెంటల్ డేటా. వీటికి స్టాటిస్టికల్గానే ఏమన్నా లార్జ్ శాంప్లింగ్ తీసుకోవటం, నెక్స్ట్ 1 తర్వాత ఒక ఫ్యాక్టర్ తర్వాత మోనో హైబ్రిడ్, హైబ్రిడ్ అలా చేయడం ఏమన్నా మ్యాథమెటికల్గా చేసే పని. ఆ 2 చేయటం వల్ల ఆయనకి ఇంత క్రెడిట్ వచ్చింది. ఈరోజు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటున్నాం ఆయన. నెక్స్ట్ ఎలా చేశాడు ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా ఆయన కొన్ని మార్గదర్శకాలను పాలించాడు. ఏంటి? 7 ఆయన అబ్జర్వ్ చేశాడు. ఫస్ట్ గార్డెన్ పియాలో క్యారెక్టర్స్ అంటే కొన్ని మొక్కలు ఎత్తుగా ఉన్నాయి, కొన్ని మొక్కలు ఏమైనా పొట్టిగా ఉన్నాయి, కొన్ని మొక్కలు ఏమన్నా తెల్లపూలు పోస్తున్నాయి, మెజారిటీ మొక్కలు ఏమన్నా వైలెట్ కలర్ పోస్తున్నాయి. వాటి విత్తనం ఏమైనా కొన్ని ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్ని ఏమైనా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇలా రకరకాల క్యారెక్టర్స్. 7 క్యారెక్టర్స్ అనేది ఏంటంటే ఎక్స్ప్రెస్డ్ క్యారెక్టర్ అంటే మనకి బహిర్గతమైన లక్షణం. అంటే మనకి ఎక్స్ప్రెస్ అంటే మనకు కనపడే, బయటికి కనపడే లక్షణాన్ని మనం క్యారెక్టర్ అన్నాం. కానీ అంతర్గతంగా ఇన్సైడ్ ఇట్ విల్ హ్యావ్ ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, పొడవు మొక్క, పొట్టి మొక్క, లాంగ్ ప్లాంట్, ద టాల్ ప్లాంట్ అండ్ షార్ట్ ప్లాంట్, బోత్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వన్ ప్లాంట్ ఓన్లీ. అదే వైట్ ఫ్లవర్స్ అండ్ వైలెట్ ఫ్లవర్స్, both are produced by the one plant only, means offsprings producing white flowers, some are producing violet color. ఇవి ఇలాంటి లక్షణాలు క్యారెక్టర్స్ అన్ని అతను పట్టుకున్నాడు. ఎన్ని క్యారెక్టర్స్ ఫర్ అబ్జర్వేషన్ హీ టేకన్, అన్ని క్యారెక్టర్స్ చదవాల, ఓన్లీ 7 క్యారెక్టర్స్ హీ స్టడీ. అదే అక్కడే ఉంది మ్యాథమెటికల్గా స్కిల్. ఎందుకంటే కొన్నిటినే తీసుకుంటారు వాళ్ళు, తీసుకొని దాని మీద స్టడీ చేస్తారు. సో ఒక 7 క్యారెక్టర్స్ తీసుకున్నాడు. ఆ 7 క్యారెక్టర్స్ యూజ్ టు హ్యావ్, మెండల్ సెలెక్టెడ్ 7 క్యారెక్టర్స్ ఇన్ పియా ప్లాంట్ అండ్ ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ 2 ఆపోజిట్ ట్రైట్స్. ట్రైట్ అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ఇక్కడే మీకు డౌట్ వచ్చేది, క్యారెక్టర్కి ట్రైట్కి తేడా ఏంటి? క్యారెక్టర్ అంటేనేమన్నా ఎక్స్ప్రెస్డ్ బై ద ఆర్గానిజం. అంటే క్యారెక్టర్ బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎక్స్ప్రెసింగ్ క్యారెక్టర్, ఇంటర్నల్ క్యారెక్టర్ అంటే మీకు బాగా అర్థం అవుతుంది. ఇంటర్నల్ క్యారెక్టర్గా విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్ ఈజ్ ద ట్రైట్. అది దీంట్లో రెండు ఆపోజిట్ ట్రైట్స్ ఇన్ వన్ క్యారెక్టర్. ఒకటి టాల్నెస్, ఒకటి షార్ట్నెస్. అది మీకు 10th క్లాస్లో కూడా ఇచ్చాడు. ఈ 2 ఆపోజిట్, బట్ బోత్ ఆర్ ఏం చెప్తున్నాయి మనకి? హైట్ గురించి చెప్తున్నాయి. హైట్ టాలా, షార్టా. సో ఈ రెండిటికి అంటే ఈచ్ 7 అవుట్ ఆఫ్ ద 7 క్యారెక్టర్స్, ఆల్ ద 7 క్యారెక్టర్స్ మనకి ఒక్కొక్క దాంట్లో 2 ఆపోజిట్ ట్రైట్స్ ఉన్నాయి. ఆ ఆపోజిట్ ఒక్కొక్క క్యారెక్టర్ ఆపోజిట్ ట్రైట్స్ ఉంటామే ఎలీల్ అంటాం మనం. అది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లకాయలు. ఎలీల్ అంటే ఏంటంటే విచ్ ఈజ్ హ్యావింగ్ ద ఇన్ దట్ క్యారెక్టర్, ఇఫ్ ఇట్ ఈజ్ హ్యావింగ్ ద 2 opposing traits in that character, then it is called as allele. ఇది మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తా, మీకు ఇబ్బంది లేదు, కానీ మీకు ముందుగానే చెప్తున్నా. సో 7 క్యారెక్టర్స్, ఈచ్ క్యారెక్టర్ ఈజ్ హ్యావింగ్ 2 ఆపోజిట్ ట్రైట్స్. ట్రైట్ అంటేనేమన్నా, ట్రైట్ అంటే లక్షణం. అది ఎలాగుంటుంది, హోమోజైగసా, హెటరోజైగసా అనేది కూడా మనం క్లియర్గా ఉంటారు. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్, Mendel conducted artificial cross pollination experiments. ఇప్పుడు మనకి సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ 2 చేశాడని చెప్పాం. క్రాస్ పాలినేషన్ చేయాలంటే దట్ ఈస్ ద బైసెక్సువల్ ఫ్లవర్. ఆ బైసెక్సువల్ ఫ్లవర్లో మేల్ ఫీమేల్ స్టేమెన్స్ ఉంటాయి, నెక్స్ట్ కార్పెల్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా సెల్ఫ్ పాలినేషన్ జరిగిపోద్ది.
కానీ అతను ఏం చేశాడంటే దాంట్లో అతనికి కావాల్సిన పాలింగ్ గ్రెయిన్ని దాని మీద వెళ్ళే విధంగా ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. అదేంటో కూడా మనకి ముందు వస్తుంది, రాబోయే వీడియోలో వస్తుంది. సో Mendel conducted artificial cross-pollination experiments between two breed pia plants. ఇక్కడ వచ్చింది ట్రూ బ్రీడ్ అంటే ఏంటి, ఇదే మీకు అన్ని వచ్చే డౌట్. ట్రూ బ్రీడ్ అంటే ఇఫ్ యూ సెల్ఫ్ పాలినేట్ దట్ వన్, ఎన్ని జనరేషన్లు తీసుకున్నా కానీ సేమ్ క్యారెక్టర్ వస్తానే ఉంటుంది, ఎక్స్ప్రెసింగ్ క్యారెక్టర్ సేమ్ ఫర్ మెనీ జనరేషన్స్. దాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేసావు, నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేసావు, మళ్ళీ నెక్స్ట్ అన్నీ కూడా టాల్నెస్ చూపిస్తున్నాయి అనుకో, దెన్ ఇట్ ఈజ్ ఎ ట్రూ బ్రీడ్. అలా సెల్ఫ్ పాలినేషన్ 4 generations పాటు కంటిన్యూగా సేమ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ బ్రీడ్. సో హీ డెవలప్డ్ ట్రూ బ్రీడ్స్. ఆ ట్రూ బ్రీడ్స్ మధ్యలో ఇన్ బిట్వీన్ హైబ్రిడైజేషన్ చేశాడు. ఆ ట్రూ బ్రీడ్స్ అంటే ఏంటి, జనరేషన్స్ టుగెదర్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ క్యారెక్టర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ బ్రీడ్. అంటే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేసిన ప్రతి ఆ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ సెల్ఫ్ పాలినేషన్ చేసావు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ సెల్ఫ్ పాలినేషన్ చేసావు, అయినా కూడా అది సేమ్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది, అప్పుడు దాన్ని ట్రూ బ్రీడ్ కింద కౌంట్ చేస్తాం. సో మెండల్ కండక్టెడ్ ఆర్టిఫిషియల్ క్రాస్ పాలినేషన్ ఎక్స్పెరిమెంట్స్ బిట్వీన్ ట్రూ బ్రీడ్ పియా లైన్స్. సో ట్రూ బ్రీడ్ అని మనం ముందు కనుక్కోవాలి. ట్రూ బ్రీడ్ ఎట్లా డెవలప్ చేశాడు, నేను ఇప్పుడు చెప్పిందే సెల్ఫ్ పాలినేషన్ చేశాడు, చేసి చూసుకుంటూ వెళ్తే అన్ని జనరేషన్స్లో సేమ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ బ్రీడ్. దట్ ఓన్లీ ఇన్ పియా ప్యాంట్ హీ డెవలప్డ్ 14 ట్రూ బ్రీడింగ్ పియా పేరెంట్స్ త్రూ సెల్ఫ్ పాలినేషన్. అట్లా బ్రీఫ్గా చెప్పాడు కానీ దాన్ని క్లియర్గా చెప్తాను మీకు. ఇప్పుడు 7 క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్స్లో ఏముంది, దే ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ ట్రైట్స్. అంటే హైట్లోకి వచ్చేసరికి టాల్ షార్ట్, ఫ్లవర్స్లోకి వచ్చేసరికి వైలెట్ వైట్, ఇలా ప్రతి క్యారెక్టర్లో కూడా ఆపోజిట్ ట్రైట్స్ ఉన్నాయి. అలాంటి దాన్ని మనం ఎల్లీలు అంటాం, అది తర్వాత వస్తుంది మీకు. సో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకొని generations together it has to give the tall plant, then it is a true breed. Generation together అంటే ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అన్ని జనరేషన్ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే అవి వచ్చేవన్నీ కూడా షార్ట్గానే ఉండాలి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ బ్రీడ్. సో 7 characters which contains the 2 opposite traits. సో ట్రైట్స్ ఎన్ని ఉన్నాయి, 14. Each is having the 2 opposite traits, so 14 traits in 7 characters. Characters contains of the 2 opposite traits. అర్థమైంది కదా, ట్రైట్ అంటే ఏంటి, క్యారెక్టర్ అంటే ఏంటి. ఈ ట్రైట్ క్యారెక్టర్ రెండు కలిసిన దాన్ని ఆయన సెలెక్ట్ చేశాడు. అంటే ఈ ట్రైట్స్ 14 ట్రైట్స్ ఉన్నాయి, బట్ ఎక్స్ప్రెసింగ్ 7 క్యారెక్టర్స్. దాని మీదే మన చాప్టర్ మొత్తం నడుస్తుంది. ఓకే. In Pia plant, he developed 14 true breeding Pia parents through self pollination. Self pollination ద్వారా కంటిన్యూగా చేసుకుంటూ రాగా అది ట్రూ బ్రీడ్ అనేది మనకు అర్థమైపోతుంది. హౌ యూ విల్ డెవలప్ ఏ ట్రూ బ్రీడ్ అంటే బై సెల్ఫ్ పాలినేషన్. ఇది ఇంటర్మీడియట్లో వచ్చే 1 more question. And true breeds expressed same traits for many generations. ట్రూ బ్రీడ్ అంటే ఏంటి చెప్పా కదా, జనరేషన్స్ టుగెదర్, ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అదే దాన్ని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్, మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్, మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్, అన్ని జనరేషన్స్లో సేమ్ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్, దెన్ ఇట్ ఈజ్ ఎ ట్రూ బ్రీడ్. సో మెండల్ సెలెక్టెడ్ హౌ మెనీ క్యారెక్టర్స్ అంటే 7. అదే అడిగాడు 2020లో. హౌ మెనీ క్యారెక్టర్స్ ఈ సెలెక్టెడ్ 7. హౌ మెనీ ట్రైట్స్ ఈ సెలెక్టెడ్ ట్రూ బ్రీడ్స్ 14. అది 2020లో అడిగాడు నీట్లో. సో అర్థమైంది కదా ఇది. సో ట్రూ బ్రీడింగ్ ఎక్స్ప్రెస్ సేమ్. సో నౌ విల్ సీ ఆయన సెలెక్ట్ చేసిన 7 క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్లో ఉన్న ట్రైట్స్ ఏంటి, దానికి మీకు ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. ఆ డయాగ్రామ్లో డిఫరెంట్ మనకి ఇచ్చాడు. నౌ యూ సీ ద డయాగ్రామ్, దిస్ వన్. ఇది మనకు డయాగ్రామ్. ఏం చేశాడు, క్యారెక్టర్ వచ్చేసేసరికి క్యారెక్టర్ ఎక్స్ప్రెస్డ్ క్యారెక్టర్ షీట్ షేప్
విత్తనం యొక్క ఆకారం రౌండ్గా ఉందా, రింకిల్డ్గా ఉందా. ఇది పైన డామినెంట్ రేషియో. డామినెంట్ అంటే ఏంది రేషియో అనేది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తే కానీ మీకు క్లియర్గా అర్థం కాదు, కానీ ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి. సో రౌండ్ ఈజ్ డామినెంట్ అండ్ రింకిల్డ్ ఈజ్ ద రిసెసివ్. నెక్స్ట్ వచ్చేసి సీడ్ కలర్ ఎలాగుంది. సీడ్ షేప్ వచ్చేసేసరికి దానికి రౌండ్గా ఉందా, లేకపోతే ముడతలుగా ఉందా, రింకిల్డ్ అంటే ముడతలుగా ఉండటం. సో సీడ్ కలర్ ఎల్లో కలర్లో ఉందా, గ్రీన్ కలర్లో ఉందా. నెక్స్ట్ ఫ్లవర్ కలర్ వచ్చేసరికి వైలెట్ ఉందా, వైట్ ఉందా. పోడ్ షేప్. పోడ్ అంటే ఏంటంటే కాయ, అదే లేతకాయ. ఆ కాయ షేప్ ఎలాగుంది, అది ఇట్ ఈజ్ ఫుల్గా ఎలాంటి నొక్కులు లేకుండా ఉందా, లేకపోతే నొక్కులుగా కన్స్ట్రక్టెడ్ మీన్స్ నొక్కులుగా చూడండి, ఇలా నొక్కులుగా ఉంది. ఇది ఏమన్నా ఫ్లాట్గా ఉంది, అది ఒక క్యారెక్టర్ తీసుకున్నాడు. పోడ్ కలర్. పోడ్ అంటే ఏం చెప్పాం, దట్ ఈజ్ ఫ్రూట్. కలర్ ఎలాగుంది, గ్రీన్ కలర్లో ఉందా, ఎల్లో కలర్లో ఉందా. ఫ్లవర్ పొజిషన్ ఎలాగుంది, టెర్మినల్లోకి వస్తుందా, అంటే టెర్మినల్ బడ్ ఈజ్ మాడిఫైయింగ్ యాజ్ ఫ్లవర్ ఆర్ యాక్సిలరీ బడ్ ఈజ్ మాడిఫైయింగ్ యాజ్ ఫ్లవర్. ఈ రెండు క్యారెక్టర్లు కూడా స్టడీ చేశాడు. ఎందుకంటే ప్లాంట్స్లో కొన్ని ఏమైనా టెర్మినల్గా ఉన్నాయి, కొన్ని ఏమైనా యాక్సిలరీగా ఉన్నాయి. సో అది కూడా ఆయన అలాంటి క్యారెక్టర్స్ ఆయన సెలెక్ట్ చేశాడు. నెక్స్ట్ స్టెమ్ హైట్, టాల్ అండ్ డార్క్. ఇవన్నీ కూడా మనకి ఈ 7 లక్షణాలు మీకు ఇవి మొదట్లో చూపించినవన్నీ కూడా డామినెంట్ క్యారెక్టర్స్. ఆ డామినెంట్ ఏంటి అనేది మనకి ఈ తర్వాత వీడియోలో మనకు వస్తుంది. అప్పుడు దాకా ఏంటంటే మీరు ఈ గుర్తుపెట్టుకోవడం జస్ట్, కానీ అక్కడికి వచ్చినా ఇంకా మళ్ళీ బాగా చూస్తాం కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది వాడిచ్చిన మన డయాగ్రామాటికల్గా చూపించాడు. వాట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ సెలెక్టెడ్. క్యారెక్టర్స్ ఆర్ 7, 1 2 3 4 5 6 7, అండ్ ఈచ్ వన్ ఈజ్ హ్యావింగ్ ద ఆపోజిట్ ట్రైట్స్. ఏంటి ఆ ట్రైట్స్ ఆపోజిట్? రౌండ్కి రింకిల్లో ఉంది, ఎల్లోకి ఏమన్నా గ్రీన్లో ఉంది, వైలెట్ కలర్ ఫ్లవర్ అయితేనే వైట్ కలర్, ఇలా ఉన్నాయి. వీటిల్లో మీకు సాధారణంగా వచ్చేది ఏంటంటే ఈ క్యారెక్టర్స్ డామినెంట్ రెసివ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు అక్కర్లేదు, నెక్స్ట్ వీడియోలో కావాలి అది. కానీ ఇప్పుడే మీకు ఒక సెంటెన్స్ ఇస్తా. ఆ సెంటెన్స్లో మనకి కనపడే కొన్ని క్యారెక్టర్స్ అవన్నీ కూడా డామినెంట్ క్యారెక్టర్స్. అది చూద్దాం ఏంటి ఆ సెంటెన్స్. దిస్ ఈజ్ ద సెంటెన్స్. ఏ టాల్ ప్లాంట్. టాల్ అనేది డామినెంట్ క్యారెక్టర్. ఆపోజిట్ ట్రైట్ దాంట్లో ఆపోజిట్ ట్రైట్ ఏంది, షార్ట్. ఏ టాల్ ప్లాంట్ ప్రొడ్యూస్డ్ యాక్సల్. యాక్సలర్ అంటే ఇన్ బిట్వీన్ ద స్టెమ్ అండ్ లీఫ్, whatever the angle is there, that is called axle. In the axle they given the violet flower. Axle flower vaste adi dominant character, violet flower vaste adi dominant character, and given inflated green pod. Inflated and nokku leni kaya ichindi, a pod on green, and with round and yellow seeds. Round is dominant and seed color is that is the yellow is the dominant. దీంట్లో నేను ఏదైతే క్యాపిటల్ లెటర్ స్టార్ట్ చేసిన టాల్నెస్, యాక్సైడ్, వైలెట్ అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లాటెడ్, గ్రీన్, రౌండ్ అండ్ ఎల్లో, ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే దీంట్లో అన్ని డామినెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆపోజిట్ ఏంటో మీకు తెలుసు. ఎలాగూ? టాల్ షార్ట్, యాక్సెల్ టెర్మినల్, వైలెట్ వైట్, అండ్ ఇన్ఫ్లాటెడ్ దట్ ఈస్ ద కన్స్ట్రక్టెడ్, అండ్ గ్రీన్ దట్ ఈస్ ద ఎల్లో, అండ్ రౌండ్ ఇట్ ఇస్ రింకిల్డ్, ఎల్లో, గ్రీన్. ఈజీ. ఎందుకంటే దీన్ని అడిగేవాడు 2020 ముందు నీట్లో విచ్ ఈస్ ద డామినెంట్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్, అది కూడా అడిగాడు క్వశ్చన్స్. ఇప్పుడు కూడా ఎక్కడో ఇస్తాడు దాన్ని, ఒక స్టేట్మెంట్లో మల్టీ స్టేట్మెంట్లో ఎక్కడో తోట ఇస్తా ఉన్నాడు అప్పుడప్పుడు. అది పెద్ద ఇది రాదు, కానీ ఏంటంటే నీకు అవన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది కొంతవరకు మీకు పనికి వస్తుంది, కానీ నెక్స్ట్ వీడియోకి ఇది బాగా పనికి వస్తుంది. ఈ సెంటెన్స్ నోట్ చేసుకొని అప్పుడప్పుడు ఈ సెంటెన్స్ చూస్తూ ఉండండి. సో ఓవరాల్ మనకి ఇప్పుడు ఏం తెలిసింది? వాట్ ఈజ్ ఇన్హెరిటెన్సీ, వాట్ ఈజ్ వేరియేషన్, వాట్ ఈజ్ హెరిడిటీ అనేది మనం తెలుసుకున్నాం. అవన్నీ కూడా జెనెటిక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ దీనికి హౌ ద యాన్షియంట్ పీపుల్ 10,000 years బ్యాక్ కాడి నుంచే హ్యూమన్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద వేరియేషన్.
వాట్ ఈజ్ వేరియేషన్ చూసాం. సో ఆ వేరియేషన్ని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేశాడో చదివాము. షాహీవాల్ కర్వ్‌ని డెవలప్ చేశాడు. అది ఏదో చూసాం ఇప్పుడు మనం. తర్వాత మెండల్ వర్క్ వచ్చేసరికి ఒక సిస్టమాటిక్‌గా చేశాడు. అదే హెడ్వే ఫస్ట్ స్టెప్ అనమాట. ఏం చేశాడు? ఈ గార్డెన్ పియా తీసుకున్నాడు. దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ సెలెక్ట్ చేశాడు. ఏం క్యారెక్టర్స్ అవి? విచ్ విల్ బి హ్యావింగ్ ద ఆపోజిట్ రైట్. అంటే టాల్ ఉంటే షార్ట్ ప్లాంట్ కూడా ఉంటుంది దాంట్లో. అలా వైలెట్ ఫ్లవర్ ఉంటే వైట్ ఫ్లవర్ ఇచ్చే ప్లాంట్ కూడా ఉంటుంది. అలాంటి వాటిని చూసుకున్నాడు. వాటి మధ్యన ఏం చేశాడు? అలాంటివి ఎన్ని తీసుకున్నాడు? 7 క్యారెక్టర్స్ 14 ట్రైట్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? వాటి మధ్యలో క్రాస్ పాలినేషన్ చేశాడు. టూ బ్రీడ్స్ 14 బ్రీడ్స్ మధ్యలో టాల్కి షార్ట్కి బ్రీడ్ చేశాడు. తర్వాత సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. ఎందుకంటే ఇట్ ఈజ్ ద ప్లాంట్ ఈజ్ బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అది సెల్ఫ్ పాలినేషన్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. క్రాస్ పాలినేషన్ ఆర్టిఫిషియల్ హీ హ్యాస్ డన్ ద క్రాస్ పాలినేషన్. ఇలా చేసుకుంటూ వచ్చి హీ హ్యాజ్ ఫైనల్గా ఆ డేటా మొత్తాన్ని మ్యాథమెటికల్గా స్టాటిస్టికల్గా అనాలిసిస్ చేశాడు. ఎలాగూ? బై టేకింగ్ ద లార్జ్ శాంప్లింగ్. స్టాటిస్టిక్స్గా వెళ్ళాలంటే శాంప్లింగ్ చాలా ఎక్కువ, అంటే అనేకమైన కొన్ని వందల మొక్కల్లో అది అబ్జర్వ్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ క్రాస్ చేసేసి ఆ క్యారెక్టర్ అప్పుడు దాని యొక్క స్టెబిలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ విల్ కమ్. అప్పుడు దాని గురించి అన్నీ స్టడీ చేసి ఆ డేటాని ఈ ఫార్మ్డ్ 3 రూల్స్, దట్ ద 3 లాస్. ఇదంతా కూడా ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే ఇది ఫండమెంటల్ ఇచ్చాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియన్స్, ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ లాస్. ఇన్హెరిటెన్సీ ఈ చాప్టర్లో మనకి ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పాను మీకు? సెల్యులార్ లెవెల్ కూడా వెళ్ళిపోయి క్యారెక్టర్ ఎలా పాస్ అవుతుందో చెప్తే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అలా కాకుండా కేవలం ఒక పేరెంట్ నుంచి ఒక ఆఫ్స్ప్రింగ్కి క్యారెక్టర్ ఎలా వెళ్తుందని చెప్తే దాన్ని హెరిడిటీ అంటాం. వేరియేషన్, వాట్ ఈజ్ వేరియేషన్? the differences which are present between the parent to the offspring. అంటే పేరెంట్కి నెక్స్ట్ వచ్చే చిల్డ్రన్కి ఉండే డిఫరెన్స్ కొన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇన్ బిట్వీన్ ద చిల్డ్రన్ ఆల్సో, అంటే ఆఫ్ స్ప్రింగ్స్ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. వీటినే వేరియేషన్ అంటాం. ఈ వేరియేషన్ ఎలా వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా మనకి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో చూస్తాం కదా. సో ఇక్కడ ఫండమెంటల్గా మీకు కనుక ఇది బాగా వస్తే ఇప్పుడు చెప్పింది తర్వాత చాలా ఈజీగా ఉంటాయి. జాగ్రత్తగా చూడండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఈ వీడియో ఇది చాప్టర్ మొత్తం ఒక 8 వీడియోలు 9 వీడియోలు వస్తాయి. 10 వీడియోలోపు అయిపోతుంది. అంటే మ్యాక్సిమం మనకు 12-15 రోజులు పడుతుంది. నెక్స్ట్ మాలిక్యులర్ బేస్ ఇన్హెరిటెన్స్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత బయోటెక్నాలజీ, ఆ తర్వాత మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తా. ఇవన్నీ కూడా నీకు ఈ విధంగా వినాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. నేను ఇదేం నీకు నా కోసం కాదు, నీ కోసం. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇదే లెసన్ నీకు ఆఫ్టర్ 3-4 మంత్స్ తర్వాత చూడాలన్నా కానీ సేమ్ లెసన్ని హ్యాపీగా చూడగలవు. మా ఛానల్లోకి వెళ్తావు, వీడియో చేస్తావు, కావాల్సిన కూడా చూస్తావు. యూ విల్ గెట్ ద మోర్ క్లారిఫికేషన్. ఎందుకు క్లారిఫికేషన్ ఉండాలంటే మెండలే మనకు ఆదర్శం. క్లారిఫికేషన్ ఎందుకు ఉండాలి సబ్జెక్ట్ మీద? మెండలే మనకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీడ్ కంపెనీస్ ఓనర్స్, సమ్ ఆఫ్ ద సీడ్ కంపెనీ ఓనర్స్, వాళ్ళే మనకు ఆదర్శం. అంటే మనకి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయగలగాలి. ప్రతి సబ్జెక్ట్ని కూడా అలా కాన్సన్ట్రేట్ చేయండి. వేరే కూడా చూడండి, బట్ మెయిన్ ఈజ్ ద సబ్జెక్ట్, రిమెంబర్ ఇట్. అండ్ లెర్నింగ్ టైమ్ ఈజ్ ద ఇంటర్మీడియట్. అన్ని బేసిక్స్ అన్నీ కూడా నీకు చదవబోయేటికి ఇంటర్మీడియట్లోనే వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ చదివి ఈ అబ్జర్వేషన్స్ యూ మే బికమ్ వెరీ పాపులర్. అది నీకు వచ్చే కాన్సెప్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం డెవలప్ అవ్వాలా. అంటే వేరే వదిలిపెట్టమని నేను చెప్పను. వాటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్సే అంతే ఇవ్వండి. ఓకే, ఇవన్నీ ఈ విధంగా నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే లెసన్స్ నేను మొత్తం ఫస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేసేసా. సెకండ్ ఇయర్ లెసన్స్ ఇస్తున్నా. ఈ లెసన్స్ అన్నీ కూడా మనకు 4 months 4.5 monthsలో మొత్తం అయిపోతాయి. ఇది లెసన్ నెంబర్ 1. ఇంకా రేపు లెసన్ నెంబర్ 2 వస్తుంది, నెక్స్ట్ లెసన్. తర్వాత 3 లెసన్ నెంబర్ 4. ఆల్రెడీ నేను సెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ చేశా 10 వీడియోస్. వాటిలో కూడా ఇంత డీటెయిల్గా డిస్కస్ చేశా. ఇది కనుక మీరు డీటెయిల్గా జాగ్రత్తగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే నీట్లో ఇచ్చే క్వశ్చన్స్ నథింగ్, ఈజీగా ఆన్సర్ చేస్తాం.
So subscribe the channel. Okay, thank you.